హాయ్ వర్స్ వెల్కమ్ టు Tvs Tree Technologies. ఈ వీడియోలో ఇప్పటి నుంచి మనం ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. అందులో ఫస్ట్ వచ్చేసి మనం HTML5 అండ్ CSS3 గురించి మనం డిస్కస్ చేద్దాం. బేసికల్గా మనకు HTML అండ్ CSS అంటే ఏంటంటే HTML మీన్స్ హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అనమాట, అండ్ CSS మీన్స్ క్యాస్కేడింగ్ స్టైల్ షీట్ అనమాట. HTML యూజ్ చేసుకొని మనము ఏం చేస్తామంటే మనము ఇప్పుడు ఏదైతే మనం బ్రౌజర్లో మనము డేటా అనేది చూస్తుంటామో అదంతా మనకు ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీ అనమాట. ఓకే, దానికి సంబంధించిన లాజిక్స్ అలాంటివన్నీ బ్యాక్ ఎండ్లో అంటే లైక్ జావా, పైథాన్, ఇవన్నీ జావా కోడింగ్ ఇటువంటివన్నీ మనం ఆల్రెడీ ఈ ఛానల్లో మనము ప్రీవియస్గా ట్యూటోరియల్స్ కవర్ చేయడం జరిగింది. ఇన్ కేస్ కనుక మీరు బ్యాక్ ఎండ్ టెక్నాలజీస్ నేర్చుకోవాలనుకుంటే మీరు ఇదే ఛానల్లో నేను లింక్ అనేది డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆ లింక్ ద్వారా వెళ్ళి మీరు ఆ వీడియోస్ అనేది వాచ్ చేయవచ్చు. ఈ వీడియోలో వచ్చేసి మనము కంప్లీట్గా HTML5 అండ్ CSS3 ట్యూటోరియల్ గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ HTML అంటే ఏంటంటే HTML మీన్స్ హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అండ్ HTML ఈజ్ యూజ్డ్ టు డిస్ప్లే ద డేటా ఇన్ బ్రౌజర్ అండ్ HTML ఈజ్ కేస్ ఇన్సెన్సిటివ్ లాంగ్వేజ్ అంటే మనము లెటర్స్ అనేటివి ఎలా అయినా రాయొచ్చు అనమాట. అండ్ ఇది వచ్చేసి మనం ఏదైతే మనము డేటా అనేది రాస్తామో అది అనేది మనకి బ్రౌజర్లో డిస్ప్లే చేస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి HTML డిఫైన్స్ ద స్ట్రక్చర్ ఆఫ్ వెబ్ పేజ్. ఓకే, మనం వెబ్ పేజెస్ క్రియేట్ చేయడానికి మనకి మెయిన్గా HTML అనేది యూజ్ చేస్తాం. ఇది ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్కి ప్రతి ఒక్క దానికి ఇది బేస్ అనమాట. ఓకే, వన్స్ మనం HTML CSS మనం ఫెమిలియర్ అయితే తర్వాత మనం యాంగులర్, టైప్ స్క్రిప్ట్, నోడ్ జేఎస్, లైక్ రియాక్ట్ జేఎస్ ఇలాంటివన్నీ మనము ఆటోమేటిక్గా మనము నేర్చుకోవచ్చు అనమాట. ఓకే, అన్నిటికీ బేస్ ఏంటంటే HTML అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనం ఏదన్నా HTMLలో మనము ఏదైనా స్పేస్ ఇచ్చామనుకోండి దానికి ఎటువంటి వాల్యూ అనేది ఉండదన్నమాట. ఓకే, మీకు ఇవన్నీ నేను థియరిటికల్ చెప్పాను కదా, వీటినంతా మనం ప్రాక్టికల్గా చూద్దాం, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము HTML ఎక్కడ మనము రాస్తామంటే ఏదైనా ఒక నోట్ ప్యాడ్లో మనము శాంపుల్ కోడ్ అనేది రాస్తామన్నమాట. ఓకే, ఇది జస్ట్ బేసిక్ అనమాట. ఓకే, రియల్ టైంలో వచ్చేసి మనము కోడింగ్లోనే లైక్ ఏదైనా ఒక పేజెస్ క్రియేట్ చేసుకుని లైక్ XML అయితే ఏమి, ఏదైనా ఒక నార్మల్ టెస్ట్ పేజ్ అయితే మనం క్రియేట్ చేసుకుని అక్కడ మనము ఈ కోడ్ అనేది మనము కోడింగ్ చేస్తామన్నమాట. ఓకే, ఇక్కడ వచ్చేసి నేను నోట్ ప్యాడ్ తీసుకొని ఇక్కడ HTML అనేది మీకు చూపిస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి ఇలా మనం యాంగులర్ బ్రేసెస్ యూజ్ చేసుకొని HTML అనేది స్టార్ట్ చేస్తామన్నమాట. ఓకే, ఇక్కడ వచ్చేసి డాక్ టైప్ అని ఇవ్వాలన్నమాట. ఓకే, ఇవన్నీ ఏంటివంటే మనము మీకు అన్ని ఫర్దర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది 1 by 1. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనము నెక్స్ట్ ట్యాగ్ నేమ్ ఏంటంటే HTML. ఓకే, మనం ఏదైతే ఇలా యాంగులర్ బ్రాసెస్లో రాస్తామో వీటిని ట్యాగ్స్ అంటాం అనమాట. ఓకే, ఈ HTML అనేది ప్రతి ఒక్కటి మనం ట్యాగ్స్లోనే రాస్తాం అనమాట. ఓకే, నేను వచ్చేసి ఈ HTML కోడ్ అంతా నేను ఇలా HTML ట్యాగ్స్లో డిఫైన్ చేస్తాను అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి ఇందులో ఏ ట్యాగ్స్ ఉంటాయంటే ఫస్ట్ వచ్చేసి హెడ్ ట్యాగ్ అనమాట. ఓకే, మనం ఇలా ఓపెన్ చేస్తాం కదా, తర్వాత దీన్ని వచ్చేసి ఇలా మనము ఈ స్లాష్ యూజ్ చేసుకొని మనం ఇక్కడ క్లోజ్ చేస్తాం అనమాట. ఓకే, బ్యాక్వర్డ్ స్లాష్ యూజ్ చేసుకొని నెక్స్ట్ వచ్చేసి ఈ హెడ్లో ఏముంటుందంటే టైటిల్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, సో ఇక్కడ నేను టైటిల్ అనేది డిఫైన్ చేస్తున్నా, ఇక్కడ వచ్చేసి టైటిల్ ఇస్తున్నాను. ఓకే, ఇప్పుడు దీన్ని మనము సేవ్ చేద్దాము. ఓకే, మనము సేవ్ వచ్చేసి ఎలా చేస్తామంటే ఇది వచ్చేసి ట్యూటోరియల్ 1 కదా, సో ట్యూటోరియల్ 1 అని ఇద్దాము. దీని వచ్చేసి మనము .html అనే ఎక్స్టెన్షన్తో మనం సేవ్ చేయాలన్నమాట. అప్పుడే మనకి ఇది HTML ఫైల్గా కన్వర్ట్ అవుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు మనం ఆ లొకేషన్ వెళ్ళి ఓపెన్ చేద్దాము. ఓకే, నోట్ప్యాడ్ ++ ట్యూటోరియల్ 1. ఇప్పుడు దీన్ని మనం ఓపెన్ చేద్దాం, రిజల్ట్ ఏమొస్తుందో చూడండి. ఓకే, ఇక్కడ చూసారా మనకి జస్ట్ మనం ఏ నేమ్తో సేవ్ అయితే చేసామో అది అనేది మనకి ఇక్కడ డిస్ప్లే కావడం అనేది జరిగింది అనమాట, ట్యూటోరియల్ 1.html అని. ఓకే, డిస్ప్లే ఇంకా మనకు బట్ అక్కడ వచ్చేసి మనకు వాల్యూ అనేది కావాలి. సో దానికోసం నేను ఇక్కడ టైటిల్ అనేది ఇస్తున్నాను. ఇక్కడ వచ్చేసి వెల్కమ్ టు Tvs Tree
టెక్నాలజీస్ అని ఇస్తున్నాను. ఇప్పుడు సేవ్ చేసి ఇప్పుడు దీన్ని రిఫ్రెష్ చేయండి. ఇక్కడ చూసారా, ఇందాక మనం సేవ్ చేసాం కదా, ఆ ఫైల్ నేమ్ అది వెళ్ళిపోయి ఇక్కడ టైటిల్ అనేది డిస్ప్లే కావడం జరిగిందనమాట. ఓకే, సో దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే ఇక్కడ హెడ్ ట్యాగ్లో వచ్చేసి మనం ఇక్కడ టైటిల్ అనేది డిఫైన్ చేస్తాం. ఇక్కడ టైటిల్ ఏదైతే ఇస్తామో అది అనేది మనకి ఇక్కడ బ్రౌజర్లో ఇక్కడ మన టైటిల్గా ఇక్కడ డిస్ప్లే కావడం జరుగుతుంది అనమాట, ఆ వాల్యూ అనేది. ఓకే, ఇది మనకి హెడ్ ట్యాగ్ సంబంధించినటువంటిది. నెక్స్ట్ వచ్చేసి మనకి బాడీ ట్యాగ్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, ఈ బాడీ ట్యాగ్లోనే మనకు అంత మెయిన్ కంటెంట్ అనేది మనం ఇక్కడ డిఫైన్ చేస్తాం అనమాట. ఓకే, ఇది బాడీ ట్యాగ్. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకి ఏముంటాయంటే ఇంకా లాట్ ఆఫ్ మనం ఏదైతే మనం కోడింగ్ రాస్తామో అదంతా మనకి ఎవ్రీథింగ్ ఇక్కడ బాడీ ట్యాగ్లోనే ఉంటుందన్నమాట. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ డాక్ టైప్ HTML ఉంది కదా, ఇది ఏం చేస్తుందంటే ఇట్ డిస్క్రైబ్స్ దట్ HTML5 డాక్యుమెంట్, అంటే ఇది HTML5 డాక్యుమెంట్ అని మనకి ఇది ఇలా మనకు చెబుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి HTML అనే ట్యాగ్ ఉంది కదా, ఇది ఏంటంటే రూట్ ఎలిమెంట్ ఆఫ్ HTML పేజ్ అనమాట. ఇదే మనకి మెయిన్ రూట్ అనమాట HTML పేజ్కి. నెక్స్ట్ వచ్చేసి ఎడ్ ట్యాగ్ కంటెంట్స్ మెటా ఇన్ఫర్మేషన్ ఆఫ్ HTML పేజ్. ఓకే, HTML పేజ్ సంబంధించినటువంటి మెటా ఇన్ఫర్మేషన్ అంతా ఈ ఎడ్ ట్యాగ్ కలిగి ఉంటుంది. అంటే లైక్ టైటిల్ పేజ్ అనమాట. అంటే ఇది ఓకే, ఈ వెబ్ పేజ్ అనేది దీనికి సంబంధించినటువంటిది అని చెప్పడానికి మనం ఈ ఎడ్ ట్యాగ్ యూజ్ చేస్తాం అనమాట. ఒక టైటిల్ ఇదేం చేస్తుందంటే పర్టికులర్గా స్పెసిఫై చేస్తుంది అనమాట, ఇది పలానా HTML పేజ్ అని. ఓకే, నెక్స్ట్ వచ్చేసి బాడీ ఏం చెప్తుందంటే వాట్ ఎవర్ యూ రైట్ విత్ ఇన్ బాడీ ట్యాగ్ ఇట్ విల్ డిస్ప్లే ఇన్ బ్రౌజర్. ఓకే, మనం బాడీ ట్యాగ్లో ఏదైతే రాస్తామో అదంతా మనకు బ్రౌజర్లో డిస్ప్లే అవుతుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ మనం టైటిల్ ఇచ్చాం కదా, ఇదే మనం ఇక్కడ ఇద్దాము. సారీ, వెల్కమ్ టు Tvs Tree Technologies. Here we can learn about front-end technologies అని ఇద్దాము. ఓకే, ఇప్పుడు దీన్ని రిఫ్రెష్ చేద్దాము. చూసారా, ఇక్కడ మనకి ఈ మెసేజ్ అనేది డిస్ప్లే కావడం అనేది జరిగిందనమాట. వెల్కమ్ టు Tvs Tree Technologies, హియర్ వీ కెన్ లర్న్ అబౌట్ ఫ్రంట్ అండ్ టెక్నాలజీస్ అని. ఓకే, సో ఇక్కడ బాడీలో ఏదైతే మనం రాస్తామో అదంతా మనకు ఇక్కడ మనకు బ్రౌజర్లో మెయిన్ డేటా అనేది ఇక్కడ డిస్ప్లే కావడం జరుగుతుంది అనమాట. ఓకే, ఇది బాడీ ట్యాగ్ సంబంధించినటువంటిది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు అసలు ఈ HTML పేజ్ ఉంది కదా, దీన్ని మనం ఎన్ని రకాలుగా మనము డివైడ్ చేస్తామంటే ఫస్ట్ వచ్చేసి హెడర్ అని. ఓకే, మనం ఇవన్నీ ఇక్కడే బాడీలోనే రాద్దాము. ఓకే, ఇక్కడ ఏం చేద్దామంటే వీ హ్యావ్ టు డివైడ్ బాడీ ఇంటూ 3 పార్ట్స్. ఓకే, ఫస్ట్ వన్ వచ్చేసి హెడర్, నెక్స్ట్ వన్ వచ్చేసి సెక్షన్, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఫూటర్. ఓకే, దీన్ని మనం 1 by 1 ఇలా రాసుకుందాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి హెడర్ అనేది ఏమి ఉంటుందంటే హెడర్ అంటే ఈ పార్ట్ అనమాట. ఓకే, హెడ్ ట్యాగ్. ఓకే, హెడర్ కంటెన్స్ హెడ్డింగ్ పార్ట్స్ అండ్ సెక్షన్ కంటెన్స్ ఆర్టికల్ పార్ట్స్, లైక్ ఇది అనమాట. ఓకే, నెక్స్ట్ ఫూటర్ వచ్చేసి ఏం కలిగి ఉంటుందంటే మనకు లైక్ కాపీ రైట్స్ ఉంటాయి కదా, అటువంటిది మనకి ఫూటర్ ట్యాగ్లో మనం డిఫైన్ చేస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసి నేను ఫూటర్ అనే ట్యాగ్ తీసుకుంటున్నాను. ఓకే, ఇవి కాపీరైట్ పర్మిషన్స్ అనమాట. ఓకే, ఫూటర్ అని ఇస్తున్నాను. ఇక్కడ వచ్చేసి నేను www. నా సైట్ ఇస్తున్నాను అనమాట, Tvs Tree Technologies అని. ఓకే, .com. అంటే దీన్ని మనకు ఇది ఆల్రెడీ ఈ నేమ్ మీద రిజిస్టర్ అండి. సో ఇది ఎవరు మనం అంటే అనదర్ పర్సన్ సేమ్ నేమ్ మీద క్రియేట్ చేయకూడదని ఇది కాపీరైట్ సింబల్ అనేది మనకి ఇక్కడ త్రో చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు దీన్ని మనం బ్రౌజర్లో డిస్ప్లే చేద్దాము.
ఓకే. ఇక్కడ చూసారా మనము ఇక్కడ అంటే లైన్ బై లైన్ డిస్‌ప్లే కాలేదు. ఎందుకంటే మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము. హెచ్‌టీఎంఎల్‌లో వైట్ స్పేస్‌కనేది ఎటువంటి వాల్యూ ఉండదనమాట. ఓకే. సో, అందుకే మనకి ఇది ఇలా ఆహ్, అంత కంటిన్యూగా డిస్‌ప్లే కావడం జరిగిందనమాట. ఓకే. బట్ మ్యాటర్ అంతా మనకిక్కడ మెయిన్ ఇక్కడ బాడీలో ఏదైతే ఉందో అదంతా ఇక్కడ బ్రౌజర్‌లో అయితే డిస్‌ప్లే కావడం జరిగిందనమాట. ఓకే. ఇన్ కేస్ గనుక మనము ఇలా మనకు ఇది లైక్ లైన్ బై లైన్ డిస్‌ప్లే అవ్వాలనుకుంటే దానికి మళ్ళీ మనము పర్టిక్యులర్ ట్యాగ్స్ అనేది యూజ్ చేస్తామనమాట. అవన్నీ మనం గోయింగ్ ఫార్వర్డ్ డిస్కస్ చేస్తాము. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఇంకా మనకి ఈ బాడీ ట్యాగ్స్‌లో ఏమేమి ఉంటాయంటే మనకి ఆహ్, లైక్ హెచ్ ట్యాగ్స్ అనేవి ఉంటాయన్నమాట. వీటినన్నీ మనం ఏమంటామంటే హెచ్ గ్రూప్ అని అంటామనమాట. ఓకే. సో, ఇక్కడ హెచ్ గ్రూప్ అనేది ఒక ట్యాగ్ తీసుకుంటున్నాను. ఓకే. ఓకే. అండ్ ఇక్కడొచ్చేసి నేనేం చేస్తానంటే ఇది హెచ్1 అని హెచ్1 ట్యాగ్ కింద తీసుకుంటాను దీన్ని. నెక్స్ట్ వచ్చేసి దీన్ని హెచ్2 ట్యాగ్ కింద తీసుకుంటాను. మనకి ఇలా హెచ్ ట్యాగ్స్ వచ్చేసి మనకి కంప్లీట్‌గా 6 ఉన్నాయన్నమాట. ఓకే. ఇవి ఏం చేస్తాయనేది మీకు ఇక్కడ వన్స్ ప్రింట్ చేశాక మీకు అర్థమవుతుంది. వేరియేషన్ అనేది. ఇప్పుడు చూడండి ఇక్కడ. చూసారా ఇక్కడ మనకు 1 అనేది లైన్‌గా డిస్‌ప్లే కావడం జరిగింది. అండ్ ఇక్కడ ఫూటర్ కూడా మనకు డిస్‌ప్లే కావడం జరిగింది. ఓకే. ఇక్కడ చూడండి సైజ్ అనేది మనకి వేరీ కావడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ మనం హెచ్ ట్యాగ్స్ అనేది యూజ్ చేయడం జరిగింది. ఓకే. సో, ఈ హెచ్ ట్యాగ్స్ ఏం డిఫైన్ చేస్తాయంటే హెచ్1 వచ్చేసి మనకు మాక్సిమం సైజ్ అనేది డిఫైన్ చేస్తుంది. హెచ్2 అనేది హెచ్1 కింద కొంచెం తక్కువ సైజ్ అని డిఫైన్ చేస్తుంది. లైక్ అలా హెచ్3, హెచ్4, హెచ్5, హెచ్6 అని మనకి హెచ్6 వరకు మనకు హెచ్ గ్రూప్ ట్యాగ్స్ అనేవి ఉంటాయన్నమాట. ఓకే. ఇది మనకు హెచ్ గ్రూప్ సంబంధించినటువంటిది. నెక్స్ట్ వచ్చేసి మనకు ఇంకా ఏముంటాయంటే ఇక్కడ ఫస్ట్ వచ్చేసి మనం హెడర్ గురించి డిస్కస్ చేసాం కదా! సో, ఆ హెడర్ ఈ హెడర్, ఫూటర్, సెక్షన్ ఫూటర్ ఈ 3 వచ్చేసి మనకి ఈ బాడీలోనే ఉంటాయి. ఓకే. సో, ఫస్ట్ వచ్చేసి ఇక్కడ మనం హెడర్‌ని డిఫైన్ చేద్దాము. ఓకే. ఇది మనకేం చేస్తుందంటే లైక్ హెడ్డింగ్ లాగా మనకు డిస్‌ప్లే కావడం జరిగిందనమాట. సపోజ్ ఈ మ్యాటర్ ఉంది కదా! ఇక్కడ నేను హెడర్‌లో దీన్ని ఇక్కడ ప్లేస్ చేస్తాననమాట. ఓకే. ఇది మనకు హెడ్డింగ్ లాగా డిస్‌ప్లే కావడం జరుగుతుంది. ఓకే. మనకిది లైక్ హెడ్డింగ్‌లా కనిపించాలి కాబట్టి మనం దీన్ని హెచ్1 ట్యాగ్ కింద తీసుకుందాం. అప్పుడు మనకు మాక్సిమం లెంగ్త్‌తో మనకి డిస్‌ప్లే కావడం జరుగుతుంది. అంటే బోల్డ్‌గా. ఓకే. ఇది ఈ పార్ట్‌నొచ్చేసి మనము సెక్షన్ కింద తీసుకుందాము. ఓకే. సో, ఇదంతా హెడర్ అనమాట. ఇది సెక్షన్ పార్ట్ అండ్ ఇదొచ్చేసి ఫూటర్ పార్ట్. ఓకే. దీన్నే మనం ఇక్కడే ఇలానే ఆహ్, రాయడం జరిగింది. ఓకే. ఇక్కడ చూసారా? హెడర్ పార్ట్ అనేది మనకి థిక్‌గా ఇలా డిస్‌ప్లే కావడం జరిగింది. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఇదంతా మనకు సెక్షన్ పార్ట్. ఇదంతా మనకు ఆర్టికల్స్ పార్ట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఫూటర్ పార్ట్. ఓకే. ఇది మనకి కంప్లీట్‌గా బాడీ పార్ట్ అనమాట. ఓకే. బాడీలో ఉండేటువంటి 3 టైప్స్. ఫస్ట్ వన్ వచ్చేసి హెడర్, నెక్స్ట్ వన్ సెక్షన్, నెక్స్ట్ వన్ వచ్చేసి ఫూటర్. ఓకే. హెడర్ కంటైన్స్ హెడ్డింగ్ పార్ట్, సెక్షన్ కంటైన్స్ ఆర్టికల్ పార్ట్స్ అండ్ ఫూటర్ కంటైన్స్ కాపరేట్ పార్ట్. నెక్స్ట్ వచ్చేసి ఇంకా మనకు ఏముంటాయంటే ఆహ్, మనకింకా పారాగ్రాఫ్స్ అనేవి ఉంటాయన్నమాట. లైక్ ఇప్పుడు సపోజ్ వచ్చేసి మనకు ఆహ్, ల మ్యాటర్ వచ్చేసి చాలా హ్యూజ్ లైన్స్ ఉందనుకోండి. అప్పుడొచ్చేసి మనం పీ ట్యాగ్ అనేది యూజ్ చేస్తామనమాట. ఓకే.
ఇక్కడ వచ్చేసి మనము ఏదైనా రాసుకోవచ్చు అనమాట. అంటే లైక్ మన ఆర్టికల్, మన వెబ్సైట్ దేనికి సంబంధించిందో దానికి సంబంధించి ఉంటుంది. సపోజ్ నేను వచ్చేసి ఇక్కడ Tvs Tree Technologies is a worldwide website which is used to boost up our coding skills. ఇలా మనం ఏదో ఒకటి ఎగ్జాంపుల్ తీసుకున్నాము. ఇది వచ్చేసి మనం లైక్ ఎంత లెంత్ ఆఫ్ లైన్స్తో మనం ఇక్కడ రాసుకోవచ్చు అనమాట. ఓకే, నేను జస్ట్ మీకు ఎగ్జాంపుల్ అని చూపిస్తున్నాను. ఓకే, సో ఇలా మనకు పారాగ్రాఫ్ అనేది ఇలా ఇక్కడ డిస్ప్లే కావడం జరుగుతుంది అనమాట. ఓకే, ఇది మనకి కంప్లీట్గా HTML సంబంధించినటువంటి బేసిక్స్ అనమాట. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సినటువంటిది ఏంటంటే HTML అనేది మనకి జస్ట్ ఇలా నార్మల్గా మనకు డేటా అనేది డిస్ప్లే అవుతుంది. ఓకే, ఇది అనేది మనకు లైక్ నార్మల్గా ఉంటుంది కదా, జస్ట్ టెస్ట్ లాగా. ఇలా కాకుండా మనము అంటే యాజ్ ఎ వెబ్సైట్ అంటే మనకి ఎలా ఉండాలి, కొంచెం డిజైన్గా, కలర్ఫుల్గా అండ్ కొంచెం చూడడానికి మనకు అంటే బ్యూటిఫుల్గా ఉండాలి కదా. సో అటువంటి దానికి మనం ఏం చేస్తామంటే CSS అనేది యూజ్ చేస్తాం అనమాట. అంటే CSS అంటే ఏంది, క్యాస్కేడింగ్ స్టైల్ షీట్ అనమాట. ఓకే, దాన్ని మనం ఈ HTML డాక్యుమెంట్కి మనం అప్లై చేస్తాం అనమాట. సో అది ఎలా అప్లై చేస్తాము అంటే CSSలో మనకి ఎన్ని టైప్స్ ఉంటాయి, అది ఏ టైంలో ఏది ఎలా యూజ్ చేయాలనేది మనము గోయింగ్ ఫార్వర్డ్ ఈ ట్యూటోరియల్స్తో మనము కంటిన్యూషన్గా డిస్ప్లే చేస్తాం అనమాట. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో HTML5 అండ్ CSS సంబంధించినటువంటిది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మాత్రం దయచేసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే మీకు కనుక ఎవరు డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేస్తున్నానండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.